హలో పీపుల్. ఇప్పుడే మనం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కొచ్చాము. ఇప్పుడు మనం హాంబర్గ్‌కి ఎళ్ళబోతున్నాం. సో, ఇప్పుడు మనం మన గేట్ నంబర్ C4 అనే గేట్ దగ్గరికి ఎళ్ళబోతున్నాం. చూడండి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ఎంత బాగుందో, చాలా బాగుందండి. కానీ చాలా పెద్దగుందండి. నేను ఎంత దూరం నడిచానంటే నాకే తెలవదండి. ఒక 45 నిమిషాలు ఆగకుండా నడిచానండి. ఇగో చూడండి అప్పుడే మనం ఫ్లైట్ ఎక్కాం. చూడండి ఎంత బాగుందో ఫ్లైటు. చూడడానికి నీట్‌గా ఉంది. సేమ్ దానికన్నా ఇది కొంచెం చాలా పెద్దగున్నది. దుబాయ్ నుంచి హాంబర్గ్‌కెళ్ళే ఫ్లైటు. మనకి బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. పక్కన అన్ని ఎమిరేట్స్ ఫ్లైట్సే ఉన్నాయి. ఇప్పుడే అండి రన్‌వే నుంచి మనకి కొంచెం కొంచెం మూవ్ అవుతుంది. రన్‌వే నుంచి రన్‌వే దాకా మనం ఎళ్ళాలి గదండీ! సో, ఫ్లైట్ అనేది అలాగా మూవ్ అవుతుంది. నా పక్కన అతను దానిలో గేమ్స్ ఆడుతున్నాడు చూడండి స్క్రీన్‌ల. ఇటు పక్కన ఆయన జర్మనీ అతను చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు నాతోటి. అలా అలా నాకు టైమ్ పాస్ అంతా గడిచిపోయింది వాళ్ళతోటే. తను నా పక్కన కూర్చొని అంటే నాకు విండో సీట్ రాలేదండి ఈసారి. సో, అతను నాకు చెప్తున్నాడు ఇలాగ కింద ఇవి అవుపడ్డది, అది అవుపడ్డది అని చెప్తున్నాడు. ఫెరారీ ఇట్లా స్టార్ మోడల్ ఉంటది అబుదాబిలో. అది కూడా ఇట్లా చూపెట్టాడు నాకు గాల్లో నుంచి కిందకి ఇలా అవుపడ్డదని చెప్పాడు. వెంటనే నేను వీడియో తీశాను. ఇప్పుడు నేను వెంటనే మనం రన్‌వే మీద ఉన్నాం చూడండి. రన్‌వే మీద ఒకటేసారి స్పీడ్ ఎక్కింది. చూసారా మొత్తం వైబ్రేషన్ అవుతుంది. ఇది స్పీడ్ ఎక్కినట్టు మనకి తెలవదు కూడా తెలవదు స్పీడ్ ఎక్కినట్టు. ఇట్లా ఊగుతూ ఉంటది. అప్పుడు మనకు వెంటనే స్పీడ్ ఎక్కింద లేచిపోయింది. గాల్లోకి వెంటనే లేచేస్తది గాల్లో వెంటనే. అది లేచినప్పుడు చాలా ఆనందం అనిపిస్తది గానీ కొంచెం భయంగా ఉంటది. కానీ ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సడెన్‌గా ఇండియా నుంచి జర్మనీకి ఎళ్ళుకుంటా ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కేసి ఎళ్తున్నా అంటే చాలా మంచి ఆనందం ఏస్తుంది నాకు. చాలా బాగా అనిపిచ్చింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బయటికెళ్ళి. చాలా వేగంగా ఎళ్తుంది మన ఫ్లైట్. అది వెంటనే ఇట్లా మెల్లగా గాల్లో లేస్తదండి. లేచిన వెంటనే మనకి ఇట్లా వెళ్ళిపోతుంటది. మనకి చుట్టుపక్కల అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి చిన్నగా అయిపోతాయి. నేను ఫ్లైట్‌కెళ్ళి చూసినప్పుడు బుర్జ్ ఖలీఫా అనేది కూడా చాలా చిన్నగా అవుపడ్డది నాకు. చాలా మంచిగా అనిపిచ్చింది తెలుసా అండి. దుబాయ్‌లో వెదర్ కూడా చూడండి ఎంత కొంచెం కొంచెం ఎండ బాగున్నది. చూడండి కింద చూడండి మనకి అన్నీ అవుపడుతున్నాయి. ఎంత వాళ్ళు ఎడారిలో అంత మంచిగా బిల్డింగ్స్ ఎలా కట్టారో నాకైతే నిజంగా అదే అర్థమైతలేదండి. చూడండి వాటర్ ఫ్లో ఎంత నీట్‌గా ఉందంటే దుబాయ్ అనేది గాల్లోకెళ్ళి చూసినప్పుడు రోడ్డు మీద చెత్త కూడా సంథింగ్ లైక్ మనకి అవుపడుతది ఇట్లాగా కొంచెం కొంచెం చెత్తగా ఉన్నా కూడా. ఎంత బాగుందో చూడండి. అంత ఎడారియే కానీ ఆ ఎడారిలో కూడా వాళ్ళు మనకి ఇల్లులు గిట్లా అన్నీ అవుపడతాన్నాయి. కొన్ని ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఎడారి మధ్యలో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ కూడా నాకు అవుపడ్డాయి గాల్లో నుంచి. ఇది చాలా మంచిగా అనిపించింది నాకు చూసిన వెంటనే. ఇది మనం ఇప్పుడు వెంటనే బాత్రూమ్‌కొచ్చాము. చూడండి బాత్రూమ్‌లో చూడండి ఎంత బాగుందో. బాత్రూమ్ కూడా నీట్‌గా ఉంది. మనకి స్పెసిఫిక్‌గా చెప్పాలంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ వాష్ ఉన్నది. వేడి నీళ్ళు వస్తాన్నాయి. చల్లటి వాటర్ వస్తాన్నాయి. చాలా మంచిగా అనిపించింది. చూడండి టవల్స్ ఉన్నాయి. ఫేస్ టవల్స్ ఉన్నాయి. సంథింగ్ లైక్ మనకి మాయిశ్చరైజర్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి చాలా బాగుంది వాష్‌రూమ్ కూడా. చూడండి గాల్లోకెళ్ళి చూస్తే ఎంత బాగుందో. మనకి ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ట్రావెలింగ్ మొత్తం ఎడారి నుంచి మనకి ట్రావెలింగ్ ఉంటది ఇప్పుడు. చూడడానికి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు మనకి టీ కూడా ఇయ్యడానికి రెడీగా ఉన్నారు. అండ్ డిన్నర్ కూడా రెడీగా ఉంది మనకి ముందు చూడండి. బ్రెడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చీజ్ ఇచ్చారు. బిస్కెట్స్ ఇచ్చారు. ఈ మెనూ నాకు తెలిసినంత వరకు ఈ మెనూలో ఉన్నాయి అన్నీ మనకి ఇచ్చారు దాదాపు. అంటే మనం బీఫ్ తినమండి. అందుకోసం మనం చికెన్ చూస్ చేసుకున్నాం. చికెన్ రైస్ తిన్నాం సార్. చాలా మంచిగా అనిపించింది టేస్ట్ నాకు. చూడండి వెదర్ అనేది మనకి బయట ఎంత వేడిగున్నా, ఎంత చల్లగున్నా కూడా ఫ్లైట్ లోపల మాత్రం చాలా చల్లగున్నది. అండ్ నీట్‌గా ఉంటది మనకి. ఇప్పుడే మనం దుబాయ్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాం అని మనకొచ్చింది. చూడండి మన ఫ్లైట్ అనేది ఎలా ఉందో. అది గాల్లో ఎళ్తున్నప్పుడు మనకి ఇలాగ ముందు స్క్రీన్‌లో చూడొచ్చు మనం. ఇలాగ బయటికి చూస్తే ఇట్లా అవుపడుతుందండి చూడండి. ఇట్లా ఆకాశం కలిసినట్టు అవుపడుతుంది. చాలా మంచిగా అనిపించింది నాకు వెదర్ కూడా. అండ్ చుట్టుపక్కల యాంబియన్స్ కూడా అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మన ఫ్లైట్ అనేది రెడీ టు ల్యాండింగ్ అన్నట్టు మనకి హాంబర్గ్‌కి వచ్చేసామండి. మన హాంబర్గ్ వచ్చిన వెంటనే చూడండి బయటికి అవుపడుతుంది. కొంచెం కిందికొస్తుంది. కిందికొస్తుందంటే మనకి రన్‌వేకి దగ్గరగా అవుతున్నామని అర్థం. మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! ఇప్పుడు మన హాంబర్గ్‌లో దిగిన వెంటనే నాకు భయంగా అనిపిస్తుంది. ఎలా దిగుతది? ఎందుకంటే దుబాయ్‌లోనే కొంచెం చాలా ఫాస్ట్‌గా దిగిందండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి.